కారణం లేకుండా ఎవ్వడు కరువుగట్టిన నేరస్తుడు గాడు అనేది క్రిమినల్ సినిమాలలో కామన్ వినిపించే డైలాగులు. అదే అయింది ఇమ్మడి రవి జీవితంలో కూడా. అపరిచితుడు సినిమాలో రాము తీరుగా అమాయకంగా ఉన్న ఇమ్మడి రవిని రెమో లెక్క భార్య వేస్తే అపరిచితుడు తీరుగా అత్త చేసిందట. అవును, 2016లో ఓ బుజ్జిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటా కాలం గడుపుతున్నాడట. కానీ భార్యకు అత్తకు పైసల మీద ఆశ ఎక్కువ ఉన్నదో ఏమో. ఏమైనా రవిని నీకు సంపాదించే శక్తి లేదు, నీకేది శాత కాదు, నీకంటే పెట్రోల్ బంక్లలో పనిచేసేటోళ్ళు, గుమాస్తాలు, సెక్యూరిటీ గార్డులు నయం అన్నట్టు ఎక్కిరిచ్చినట్టు మాట్లాడేటోళ్ళట. పాపం ఆ మాటలు వినలేక ఎంత తిప్పలబడ్డాడో ఏమో. అందుకే ఆలోచించి ఓ దినమంతా ఆలోచించి ఐబొమ్మ బప్పం టీవీలను తయారు చేసిండట. వాటితోని బెట్టింగ్ యాప్లలో పైసలు పెట్టుండని ప్రమోషన్లు చేసి కోట్ల కొద్ది పైసలు సంపాదించిండట. పైసలు పుష్కలంగా వస్తే మస్తు మర్యాద ఇస్తారనుకుంటే నీతోని బతుకుడు ఇష్టం లేదు అన్నట్టు డాకులు తీసుకున్నదట. ఇక భార్య అత్తల మెప్పు కోసం మొదలుపెట్టిన బప్పము ఐబొమ్మల బంధు పెట్టకుండా అట్లనే కొనసాగించిండట. నెదర్లాండ్ దేశానికి మకాం మార్చి అక్కడి నుంచి అన్ని ఆపరేటింగ్ చేసుకుంటా కోట్లు సంపాదించిండట. అంటే చూడుండ్రి, భార్య అత్తలు కలిసి అమాయకుని అంతర్జాతీయ స్థాయి క్రిమినల్ చేసిండ్రు. గోరు గీసినంత హింస చేయకుండానే మనిషిని మానసికంగా చంపిండ్రు. ఎంత గొప్ప భార్యమని అంతకంటే ఎక్కువ గొప్ప అత్త. అబ్బా, మీ టార్చర్లకు జోహార్లు అని అంటున్నారట ఇన్ని రోజులు ఐబొమ్మల సినిమాలు చూసిన జనము. బాలయ్య కన్నెర్ర చేస్తే కార్లే గారిలకు లేస్తాయి, 100 స్పీడ్తో వచ్చే ట్రైన్లే సడన్ బ్రేకులు వేసుకుంటాయి. అసొంటిది అభిమానుల లెక్కన బాలయ్య మీద ఉన్న బమలతోని దగ్గరికి వస్తుంటే ఏ తీరుగా దడదడలాడిచ్చిండో చూడుండ్రి. ఏం తమాషాలు చేస్తున్నారా? పో వెనుకకు పో, తిశాయ్ అని గట్టిగా చెప్పే వరకు గజ్జున వణికిండ్రు అభిమానులు. ఎక్కడోళ్ళు అక్కడనే చిన్నగా కూడా కదలకుండా శిల్పాల తీరైండ్రు. తర్వాత సార్ సెల్ఫీలు తీసుకుంటాం సార్ అని ఆడోళ్ళు అడిగితే వాళ్లకు ఫోటోలు దిగే ఛాన్స్ ఇచ్చిండు. అప్పటిదాకా కూల్గా ఉన్న బాలయ్య బాబు తర్వాత ఎవరో అభిమాని బాలయ్యకు బాగానే కోపం తెప్పించినట్టున్నాడు. అందుకే వాణ్ణి రానియకుండ్రి అని సెక్యూరిటీలకు చెప్తున్నాడు. కారెక్కి పోయేటప్పుడు కూడా కొద్దిగా కోపం వచ్చినట్టున్నది. అక్కడ కూడా డైరెక్టర్ బోయపాటి సీనుతోని మాట్లాడుతున్నాడు. వాళ్ళేదో నచ్చ చెప్పినాక చిన్నగా కారెక్కిండు. అఖండ 2 సినిమా ప్రమోషన్ కోసం విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చిన బాలయ్యకు ఎదుర్కోలు వెల్కమ్ చెప్పడానికి పోయిన అభిమానుల మీద గీ తీరుగా గరమైండు అఖండు. పాపం ఫస్ట్ బాలయ్య కోపాన్ని చూసిన వాళ్ళు ఎంత భయపడ్డారో ఏమో కదా. ఏందో ఏమో ఈ అక్కరకు రాని ఆవేశం. ఉత్తుత్తగానే కోపం వచ్చుడేందో, అభిమానుల మీద కూడా అరుసుడేందో ఏమో పోర్రి.